హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. తెలంగాణలో లోయర్, హయ్యర్, డ్రాయింగ్, టైలరింగ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇక నెక్స్ట్ మనం ఎదురు చూసేది రిజల్ట్స్ కోసం. ఆ రిజల్ట్స్ మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ రావచ్చు. సో ఈ రిజల్ట్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉండొచ్చు. సరే, ఎగ్జామ్ అయితే రాసేసాం, ఖచ్చితంగా పాస్ అవుతాం అని అనుకున్న వాళ్ళు నెక్స్ట్ చేసేదేంటి? నెక్స్ట్ మీకు ఇప్పుడు మీరు చేసింది టీసీసీ, నెక్స్ట్ మీరు చేయాల్సింది టీటీసీ. టీటీసీ సమ్మర్ కోర్స్ 42 days మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మీరు చాలా నేర్చుకోవచ్చు. ఈ 42 days ట్రైనింగ్ లోయర్ తర్వాతే చేయాలా, హయ్యర్ తర్వాతే చేయాలా? చాలామంది లోయర్ హయ్యర్ చేసిన తర్వాత చేద్దామని అనుకుంటారు. కొంతమంది లోయర్ చేసిన తర్వాత చేస్తారు. సో ఏది ఏమైనప్పటికీ లోయరు హయ్యరు 42 days ట్రైనింగ్ కంప్లీట్ చేస్తేనే మీకు టీటీసీ కోర్సు కంప్లీట్ అయినట్టు. ఈ కోర్సు టోటల్గా 2 years కోర్సు. అంటే 1 year లోయర్ ఉంటుంది, 1 year హయ్యర్ ఉంటుంది. సో ఇది 2 years కోర్సు. ఈ మధ్యలో మీరు సమ్మర్లో 42 days ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, మీకు 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది మీ కోర్సు. అదే మీరు లోయర్ చేసి నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేసి హయ్యర్ చేసి నెక్స్ట్ సమ్మర్లో మీరు 42 days ట్రైనింగ్ వెళ్తే ఇంకా మీకు 3 years వరకు వెళ్ళిపోతుంది. అందుకే ఎవరైతే ఇప్పుడు లోయర్ రాశారో వాళ్ళు పాస్ అయితే మీరు ఇమీడియట్లీ చేయవలసిన పని ఏంటంటే ఈ సమ్మర్కి 42 days ట్రైనింగ్కి వెళ్ళిపోండి. మీకు టీటీసీకి రమ్మని ఎలా తెలుస్తుందంటే మీకు సేమ్ వెబ్సైట్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది, 42 days ట్రైనింగ్కి రండి అని. అలాగే మీరు పాస్ అయితే మీ సర్టిఫికేట్ మీకు ఇంటికి వచ్చినప్పుడు దాంతోపాటు కూడా టీటీసీ ట్రైనింగ్ రండి అని చెప్పి కూడా మీకు ఒక లెటర్ పెట్టి పంపిస్తారు. ఒకవేళ అలా రాకపోతే మీకు వెబ్సైట్లో ఆ నోటిఫికేషన్ ఉంటుంది. మీరు లోయర్ పాస్ అయిన వాళ్ళు దానికి అటెండ్ అయిపోవచ్చు. మీ సెంటర్స్ ఆ నోటిఫికేషన్లో సెంటర్లు ఎక్కడ ఉంటాయి, అక్కడ మీ నియర్ బై సెంటర్ చూసుకొని అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. తెలంగాణలో కొన్ని సెంటర్లు ఉంటాయి, ఆ సెంటర్లో మీకు నియర్ బై ఉన్న సెంటర్లో మీరు ఆ ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో ఆ ట్రైనింగ్ మీరు 42 days ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు జూలై ఆగస్టులో దానికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్. సో ఆ ఎగ్జామ్ కూడా మీరు రాయాలి. ఆ ఎగ్జామ్ రాసి అది కూడా మీరు పాస్ అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ మీకు డిసెంబర్ కల్లా నోటిఫికేషన్ వస్తుంది లోయర్ మీద హయ్యర్ మీద. అప్పుడు మీరు ఆల్రెడీ లోయర్ చేశారు, సమ్మర్ క్యాంపు 42 days చేశారు, నెక్స్ట్ హయ్యర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. హైయర్ రాసేస్తే మీ కోర్సు కంప్లీట్ అయిపోతుంది. ఇది ప్రాసెస్. అదే మీరు లోయర్ రాసి నెక్స్ట్ ఇయర్ హయ్యర్ రాసి నెక్స్ట్ మళ్ళీ సమ్మర్కి వెళ్తే అలా కంటిన్యూటీ చూసుకుంటే 3 years పట్టేస్తుంది. సో అందుకనే ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. సో లోయర్ రాసిన వాళ్ళు వెంటనే ఇమీడియట్లీ పాస్ అవ్వగానే టీటీసీకి వెళ్ళిపోండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు సమ్మర్ ఏమో 42 days ట్రైనింగ్ ఇస్తారు. అంటే మే 1st నుంచి జూన్ 15th వరకు ట్రైనింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారంటే జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్లో కానీ పెడతారు. సో ఆల్మోస్ట్ మీకు 2 months గ్యాప్ వచ్చేస్తుంది. ఈ 2 monthsలో మీరు అక్కడ ఏం నేర్చుకున్నారు, మీకు థియరీగా ఏమి ఇచ్చారు అనేది మీకు గుర్తుండకపోవచ్చు. అందుకనే మీరు ఆ 2 months బాగా చదువుకోవాలి. చదువుకుంటే
మీరు ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతారు. అప్పుడు మీకు చాలా టీటీసీ కంప్లీట్ చేసినట్టుగా కూడా అవుతుంది. సో ఇది లోయర్ చేసి టీటీసీ చేసి లోయర్ చేసి 42 days ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ హయ్యర్కి వెళితే ఇది కంప్లీట్గా కోర్స్ చేసినట్టు. చాలామంది అడుగుతున్నారు, లోయర్ పాస్ అయ్యి 42 days ట్రైనింగ్ తీసుకుంటే డిఎస్సిలో కానీ లేదంటే గురుకుల్లో కానీ అప్లై చేసుకోవడం సరిపోతుందా అని. సరిపోతుంది, ఎందుకంటే టీటీసీ కంప్లీట్ చేశారు కాబట్టి. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, ఏంటంటే మీరు లోయర్ మీదే టీటీసీ చేసినట్టుగా మీకు సర్టిఫికేట్ వస్తుంది. అదే మీరు హయ్యర్ చేస్తే హయ్యర్ మీద చేసినట్టుగా సర్టిఫికేట్ వస్తుంది. అందుకే మీరు చేయాల్సింది ఏంటంటే 2 చేసేసుకోండి, లోయరు హయ్యర్ కూడా. అప్పుడే మీకు మీ సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. అంటే లోయరు హయ్యరు అలాగే 42 days టీటీసీ కూడా చేశారని చెప్పేసి మీకు వాల్యూ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ప్రిఫరెన్స్ అనేది మీకు ఇవ్వబడుతుంది. అందుకే ఇది లోయర్ హైయర్ అని ఎందుకన్నారంటే ఇది 2 years కోర్స్ కాబట్టి, అలాగే మధ్యలో 42 days ట్రైనింగ్ తీసుకుంటే కంప్లీట్గా కోర్సు చేసినట్టు. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి వస్తుంది. సో ఇది ఫాలో అయ్యారంటే మీకు ఈజీ ఉంటుంది. అందుకే మీకు సర్టిఫికేట్ కూడా చూడండి, కావాలంటే మీరు లోయర్ మీద టీటీసీ కంప్లీట్ చేస్తే లోయర్ మీద టీటీసీ కంప్లీట్ చేసినట్టుగా సర్టిఫికేట్ వస్తుంది. అదే మీరు హయ్యర్ మీద చేశారనుకోండి, అంటే ఇప్పుడు లోయర్ రాశారు, పాస్ అయ్యారు, నెక్స్ట్ టీటీసీ కూడా కంప్లీట్ చేశారు. నెక్స్ట్ మీకు ఎప్పుడైతే లోయర్ మీద చేశారో అప్పుడే మీకు టీటీసీ లోయర్ మీద చేసినట్టుగా సర్టిఫికేట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మీరు ఏం చేశారు, హయ్యర్ రాసుకున్నారు. హయ్యర్ రాసుకున్నాక అది కూడా పాస్ అయ్యారు. ఇప్పుడు మీకు టీటీసీ అనేది లోయర్ మీద ఉంది, హయ్యర్ మీద లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ డిఈ ఆఫీస్కి వెళ్ళి మీ లోయరు అలాగే సమ్మర్లో 42 days టీటీసీ సర్టిఫికేట్ అలాగే హయ్యర్ పాస్ అయినట్టుగా మీరు ఈ 3 సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి, నేను హయ్యర్ కూడా పాస్ అయ్యాను, నాకు టీటీసీ హయ్యర్ పాస్ అయినట్టుగా ఇవ్వండి అంటే వాళ్ళు మాడిఫై చేసి చేంజ్ చేసి మీకు టీటీసీ అనేది హయ్యర్ మీద చేశారు అని చెప్పేసి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. సో అప్పుడు మీకు ఇంకా మోర్ వాల్యుబుల్ ఉంటుంది. సో ఇటువంటి చాలా మందికి తెలియదు. సో చేంజెస్ కూడా చేసుకోవాలి సర్టిఫికేట్స్, అప్పుడే మీకు వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఈ చిన్నవి ఓకే. సో ఇది మీరు ఎవరైతే ప్రస్తుతానికి లోయర్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో నెక్స్ట్ ఈ ప్రాసెస్కి వెళ్ళిపోయండి. ఇక నేను నెక్స్ట్ వీడియోలో మీకు అసలు ఈ టీటీసీ 42 days ట్రైనింగ్ ఏమిస్తారు, ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఏముంటుంది అనేది పూర్తిగా డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. అలాగే ఎగ్జామ్లో ఏమిస్తారు, ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి, ఎటువంటి సబ్జెక్ట్ ఇస్తారు అనేది మనం కంప్లీట్గా మరో వీడియోలో తెలుసుకోవచ్చు. ఇది మీరు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఇమీడియట్లీ 42 days ట్రైనింగ్కి అయితే వెళ్ళిపోండి. సో ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి, మీకు మంచిది. మీరు కొంచెం నెగ్లెక్ట్ చేశారంటే అది ఇక లాంగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఎవరైతే సీరియస్గా ఉన్నారో ఇప్పుడే ఈ సమ్మర్లోనే మీ లోయర్ పాస్ అవ్వగానే జాయిన్ అయిపోండి మీ నియర్ బై సెంటర్లో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.